నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సో ఏదైతే చూసుకుంటే దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా కేరళ ఎన్నికల్లో ఎలక్షన్స్ అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులందరూ అక్కడ ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి. సో మరి తెలంగాణలో 6 గ్యారెంటీలు మేము అమలు చేసినాం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కూడా అంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో మరి దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో మరి కేరళ ఎలక్షన్స్ నడుస్తా ఉన్నాయి, మీకు తెలిసిందే. సో మరి ఇక్కడ స్థానిక ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి 6 గ్యారెంటీలు అమలు చేసినాం, తెలంగాణలో పాలన మంచిగా నడుస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఇక్కడ ఎంఐఎం ప్రభుత్వం ఉంది కదా, అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి చేసిండు, ఆయన అయిపోయింది, ఆయన కేరళ వెళ్ళిపోయిండు, ఆనే ఉంటాని. నిన్న కదా పోలీసు వాళ్ళని దండుతున్నారు, మున్సిపల్ వాళ్ళని దండుతున్నారు ఓల్డ్ సిటీలో. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం లేదు, ప్రభుత్వ వ్యవస్థ లేదు. కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచి. ఇంకా 6 వాగ్దానాలు అంటున్నారు. మీరే చెప్పండి. ఇప్పుడు కేరళ వాళ్ళకి మేము బహిరంగంగా అక్కడ విన్నపం చేశాము, మీరు రండి జిల్లాకు 33 జిల్లాలు తిరగండి, 6 వాగ్దానాలు ఏమిచ్చాడు అవి అమలైన వాళ్ళు అడగండి. 33 జిల్లాలలో పెన్షన్లు పెంచారా 4,000 రూపాయలు, లేదు 2,500 మహిళా శక్తి మహాలక్ష్మి ఇచ్చారా, లేదు తులం బంగారం ఇచ్చారా, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారా, బీసీలకు 20,000 3 సంవత్సరాల నుంచి 60,000 కోట్లు పెట్టారా. ఇవన్నీ నిజాలు. ప్రజలు ఇప్పుడు కేరళ ప్రజలు మొత్తం తిరుగుతున్నారు తెలంగాణ అంతా. అప్పుడు ఏర్పడుతుంది రేవంత్ రెడ్డి సంగతి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇగో రేవంత్ రెడ్డి గారికి అలవాటు అబద్ధాలు మాట్లాడడం. ఆ అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మోసపుచ్చి అధికారం గద్దెనెక్కిండు. ఇప్పుడు ఇవే అబద్ధాలను అక్కడ ప్రచారం చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే, మేము ప్రత్యేకంగా కూడా రేవంత్ రెడ్డిని పంపడానికి కారణం ఏంటంటే, మేము కూడా అందరం కోరుకున్నాం రేవంత్ రెడ్డి పోవాలంటే. రేవంత్ రెడ్డి బయట రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఉప్పుల మొలుతున్నది. అపజయం తప్ప విజయం మెరుగని కాలు. కాబట్టి మేము కూడా కోరుకున్నాం రేవంత్ రెడ్డి ఇది ఒకటే కాదు, అన్ని రాష్ట్రాలకు ప్రచారం పోవాలని. అంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు కూడా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. సో ఎట్లా అనిపించింది సార్? అంటే ఆ బడ్జెట్ సమావేశాలు చూస్తూ ఉంటే ఏమనిపించింది? చెప్పారు కదా బడ్జెట్ సమావేశాలు. పోయిన బడ్జెట్లో, అంతకుముందున్న బడ్జెట్లో కూడా ఏం వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. 13,000 కోట్లు బడ్జెట్లో పెడుతున్నారు. నిజంగా ఖర్చు ఎక్స్పెండిచర్ చేసేది 2,000 కోట్లు. అదొక మసిపూసి మారడికాయ చేసే బడ్జెట్ తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్. రోజు అప్పు తీసుకురాంది గడవని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్రం. ఒక విద్యలో అట్టడుగు స్థానంలో ఉంది, వైద్యంలో అట్టడుగు. ఇవన్నీ మేము చెప్పిన లెక్కలు కాదు, నేషనల్ గవర్నమెంట్ చెప్పే లెక్కలు, నేషనల్ లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి అన్ని రకాలుగా విఫలం చెంది ఏదో ఒక రకమైన ప్రచారం లోపల మీడియాని మేనేజ్ చేసుకుంటా ఈ రకంగా రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంది. ఇక్కడ రాష్ట్రంలో విషయానికి వస్తే, సో నిన్న మొన్న నుండి కూడా మళ్ళీ హైడ్రా కావచ్చు, బుల్డోజర్లు పేదల ఇల్లు కూల్చేస్తూ ఉంది. సో ఏంటి సార్ అంటే ఎట్లా చూడొచ్చు? మొన్న ఒక ఎమ్మెల్యే కూడా చూసి ఉంటారు వీడియో. సో ఎట్లా చూస్తా ఉన్నారు ఈ మూసీ పేరు మీద చేస్తా ఉన్న ప్రవర్తన? ఇప్పుడు మూసీ చేసింది మేము ముందు నుంచి మేము కట్టుబడి ఉన్నాము. పేదలకు నష్టం జరగకుండా నువ్వు నల్గొండ జిల్లాకు సాగునూరు తీసుకెళ్ళు. సుందరీకరణ గురించి ఎవరో ఉన్న వాళ్ళ గురించి, కోటీశ్వర్ల గురించి బోటింగ్లు పెట్టి, పబ్బులు పెట్టి, సాయంత్రం అయితే నైట్ లైఫ్ గురించి పేద ప్రజల జీవితాలు అంధకారం చేయదని మేము రేవంత్ రెడ్డికి చెప్తున్నాము. కానీ వినాశకాలే విపరీత బుద్ధే. ఎంత చెప్పినా తల మీద శని ఉన్నప్పుడు మనిషి మారడు. కాబట్టి ఈ మూసీ అయిన పాలిట గండం అవుతుంది. మూసీ కావచ్చు, గాంధీ సరోవర్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఉన్నదో ఫ్యూచర్ సిటీ, మోసపూస సిటీలు, ఇవన్నీ ఆయన పాలిట గండాలు కూర్చుంటాయి రాజకీయం. చివరిగా సో అయితే అన్ని సభల్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, మళ్ళీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, తొక్కుకుంటూ వస్తా అని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు సార్ దీనికి? ఏం సమాధానం? నువ్వు తొక్కాలనుకుంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళని తొక్కుకోమని మాకేం బాధ? ఇప్పుడు ఆయన తొక్కితే మేము డబ్బులు తొక్కుతాము అంటే మాకు తొక్కరాదా? లేకపోతే మాకు కాళ్ళు లేవా? మంచిగా స్ట్రాంగ్ కాళ్ళు ఇవి భారతీయ జనతా పార్టీ కాళ్ళు, మా నిజమైన 100% హిందువుల కాళ్ళు ఇవి. అవన్నీ డూప్లికేట్ కాళ్ళు. బరాబర్ ఒక్క అడుగు దొక్కితే రేవంత్ రెడ్డి 10 అడుగులు దొక్కుతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ, రామభక్తుల పార్టీ, హిందూ భక్తుల పార్టీ, దేశభక్తుల పార్టీ. కాబట్టి ఏదైనా దొక్కితే వాళ్ళని దొక్కుతుండొచ్చు. ఇప్పుడు ఏదైతే రాజగోపాల్ రెడ్డిని దొక్కినట్లు, మా నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డిని దొక్కినట్లు, నిర్మల్ల ప్రేమ్ సాగర్ రావుని దొక్కినట్లు నువ్వు తొక్కేది మీ వాళ్ళని దొక్కు. నీ చివరి కాంగ్రెస్కు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గోరి గట్టిపోతున్నాడు. చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం చివరి ముఖ్యమంత్రి ఎవరైతే బహదూర్ షా ఉన్నాడో వాడు మొఘలాయ చివరి రాజు, అలాగనే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్కు చివరి ముఖ్యమంత్రి. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరిగాయి. సో ఎట్లా ఉండవచ్చు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ హవా కావచ్చు, రాబోయే రోజుల్లో ఎన్నికల విషయంలో కావచ్చు, సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఒక ఆశావాద దృక్పథంలో ఉన్నాము. ఎందుకంటే 21 రాష్ట్రాల అధికారం వచ్చినాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ శక్తి అన్నీ కలిసి కూడా 6 నిమిషాలు రాత్రింబవలు కష్టపడే ఒక సైనికులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తల చెమట చుక్కలే ఈరోజు మేము నిలదొక్కున్నాము ఈ రాష్ట్రంలో. ఈ పార్టీ ఇంత ఎదగడానికి
సుమారు 46 సంవత్సరాలుగా ఎదగడానికి ఆర్నిశలు ఏ స్వార్థం లేకుండా ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా ఏదైతే మారుమూల గ్రామాలల్లో కార్యకర్తలు ఉన్నారో బీజేపీ కార్యకర్తలు వాళ్ళే బలం ఎట్లయితే హనుమంతుడి బలం రాముడికి ఎట్లనో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల బలం వాళ్ళకు మళ్ళీ ఒక రకమైన భవిష్యత్ కార్యాచరణ. రెండేది రాబో రోజులల్లో ఇంకా 10 ఏళ్ళు ఆ పాలన చూసినారు, అహంకార పాలన. ఈ 2 ఏళ్ళ నుంచి అవినీతి పాలన చూస్తున్నారు. ఇంకా ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే తెలంగాణ ప్రజలు స్వచ్ఛమైన పరిపాలన, అప్పులు లేని తెలంగాణ, అభివృద్ధి కావాల్సిన తెలంగాణ, అవినీతి లేని తెలంగాణ కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ వచ్చే సర్కారు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తామని ఈ రకంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ.